ఆ 16 లక్షల ఉద్యోగాల్లో ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మేము ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పట్లేదు. ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు అయిపోయింది. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు లెక్క ప్రకారం, నిన్న గణాంకాల ప్రకారం 3 లక్షల చిల్లర అంటున్నారు. శాశ్వత ఉద్యోగులు 3,54,000 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఖాళీలు మొత్తం కలిపితే 4.5 లక్షల వరకు వస్తుంది. మొత్తం ఖాళీలు కలిపితే చూస్తే 1,40,000 ఉన్నాయి ఇప్పటికి. కాబట్టి మేము నిరుద్యోగులు మభ్యపెట్టో మోసపెట్టో వాస్తవాలు దాపరికాలు లేవు, వాస్తవాలు చెప్తున్నాం. చెప్తున్నానండి, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇంకా అదనంగా ఉద్యోగాలు కార్పొరేషన్లు వీటిలో కూడా ఉద్యోగాలు తీస్తున్నాం. యూనివర్సిటీలో ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నాం, అదనంగా వస్తాయి వీళ్ళకి. కాబట్టి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆలోచన చేయాలి. నేను వద్దంటలే, ఈ 2 లక్షల ఉద్యోగాలకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? మా అంటే ఏ ఎగ్జామ్ రాసినా గ్రూప్ 2 పెట్టినా 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు మంది ఉంటారు. 2 లక్షల ఉద్యోగాలకి ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు 10 లక్షల మంది సరాసరి ఉంటారు. మరి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేం కదా. మరి వాళ్ళకి ఏం చేస్తున్నాం? రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఇవాళ కూడా మా క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. దాని మీద ఒక 5 లక్షల మంది వరకు ఇస్తాను ఆర్థిక సాయం. 50,000, 2 లక్షలు, 3 లక్షలు వాళ్ళ యొక్క ప్రాజెక్టు పెడితే దాని ప్రకారంగా మంజూరు చేస్తాం. దానికి షరతులు కూడా అవసరం లేదు. మీరు స్థిరపై ఒకవేళ 3 లక్షల పై ఉన్న వాటికి కొంత చెల్లించాల్సి ఉంది. 70%, 80% ఇట్లా మాఫీ ఉన్నది. 50,000కి అయితే అసలు మాఫీ కూడా లేదు. 50,000 రూపాయలు వాళ్ళకు చూపించిన యూనిట్ని బట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వం చేసిందా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే లోన్లే, కార్పొరేషన్ లోన్లే ఏ రైతుని. ఇలా మేము ఈ విధంగా యువతకు ఉద్యోగాలు 5 లక్షల మందికి ఇస్తున్నాం. ఏదో ఒక చిన్న వ్యాపారం ఊర్లో ఉండి ఈ ఉద్యోగానికి ఆశపడకుండా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన దాంట్లో నేను 3 అంశాల మీద పోయినా. ఒకటి, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు త్వరతగా వేగవంతంగా భర్తీ చేయాలని. 2వ అంశం, జీపీ ఉద్యోగాలు ఎవడు పోలే, నేనే పోయినా. ఇలా వచ్చి కేసీఆర్ దగ్గర ఎంగిల మెతుకులకు ఆశపడి మాట్లాడేవాడు ఎవడు మాట్లాడలేదు. నిరుద్యోగులు నాకు తెలుసు. అది నేనే పోయి ముఖ్యమంత్రి ఆ రోజు మా పొంగలేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గరికి, మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చిన ప్రజావాణిలో, గాంధీ భవన్లో. జీపీఓ ఉద్యోగాలు దాదాపు 10,550 ఉన్నాయి. గ్రామ పాలన అధికారులు 10,555లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు విఆర్ఏ విఆర్ఓలు ఇతరులతో పరీక్ష పెడితే 6,000 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఆ పరీక్ష రాసి అర్హత సాధించిన వాళ్ళు 3,550 మంది. ఇంకా 7,404 ఉద్యోగాలు ఉన్నాయి. 7,400 ఉద్యోగాలు నేనేమన్నా అంటే నిరుద్యోగులతో నింపండి జాబ్ క్యాలెండర్ ద్వారా. 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళతో నింపండి అన్న. కానీ ప్రభుత్వం ఆలోచన ఏముందంటే నిరుద్యోగులకు వస్తాయి ఉద్యోగాలు, జీపీఓ ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే 3,500 మంది తీసుకుంది. కొంతమంది ఏం చేశారు? సిన్ సర్వీస్ లో ఉన్నాడు, మాకు సర్వీస్ కలవట్లేదు, సర్వీస్ కలపాలని హైకోర్టులో కేసేశారు. కొంతమంది ఏం చేశారు? మేము వేరే జిల్లా వాళ్ళు మా జిల్లాలో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు కేసేశారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, సరే ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెడుతుంది వాళ్ళకి, మళ్ళీ ఇంకెవరు వస్తారేమో. సరే ఎవరు వచ్చినా ఎంత వచ్చినా రాసినా ఆ ఎగ్జామ్ లో పాస్ అయ్యేది ఒక 1000 మంది వస్తారు, 2,000 మంది వస్తారు. అది కూడా ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నామంటే మొత్తం ఉద్యోగాలు భర్తీ. మనం ఇప్పుడు కేసీఆర్ గారు తీసిన జీవో ప్రకారం 70% సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పదోన్నతుల ద్వారా కల్పించాలి. మిగతా 30% నిరుద్యోగులతో భర్తీ చేయాలి. కాబట్టి బీపీఓ ఉద్యోగాలు ఎట్లయినా 30% భర్తీ చేయాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు భూభారతి చట్టం పెట్టినాం. వాళ్ళ ధరణి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి. భూభారతి ప్రక్షాళన చేసే దిశలో సిబ్బంది కావాలి, మనకి గ్రామ స్థాయిలో సిబ్బంది కావాలి. కాబట్టి పరీక్షలు పెట్టి అంటే ఈ జీవో కన్వర్షన్ చేయాలి. మళ్ళీ ఇది ప్రభుత్వ ఉద్యోగులతో ఉన్న జీవో 121 ఏదో ఉంది, గుర్తులేదు, సరే పేరు ఏదైనా కానీ ఆ జీవోను మార్చి ఆర్థిక శాఖ ఆమోదం, నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఆమోదం చేయాలి. ఆమోదం చేసిన తర్వాత మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ పరీక్షలు పెట్టాలి. పరీక్షలు పెట్టిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. అంటే ఒక 6 నెలల కాలం పట్టింది. ఈ 6 నెలల కాలంలో భూభారతి ఆపుదామా? ఆపలేం కదా. కాబట్టి ఎంతమంది వస్తారో వేగంగా పరీక్ష పెట్టి, జాగ్రత్తగా పరీక్ష పెట్టి ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని తీసుకొని ఎంత మా అంటే ఒక 1,000-2,000 మంది వస్తే మిగిలిన ఎట్లా 30% కోటా ఉంది కదా, ఆ 30% కోటా ఉద్యోగాలను, జీపీఓ ఉద్యోగాలను నిరుద్యోగులతో భర్తీ చేయాలనేటువంటి మంచి ఆలోచన ప్రభుత్వాన్ని, దురుద్దేశం కాదు. ఏ చిన్న ఉద్యోగం ఉన్నా ప్రభుత్వంలో నిరుద్యోగులతో నింపాలన్న ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక దీన్ని ఒకడు కాలయాపన అన్నాడు, ఏది కమిటీ వేయటాన్ని. కాలయాపన కాదురా కాకుల్లారా, ఇదేంటంటే కార్యాచరణ. ఆ కాకులకు నేను చెప్తాను, ఇది కార్యాచరణ. కాలయాపన కాకరుస్తుంది, కోచింగ్ సెంటర్లు చెప్పుకొని బతికే కాకి అది.